రామచంద్ర యాదవ్ గారు బీసీ హక్కుల కోసం అమర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన చేసే ఈ దీక్షకి నా మద్దతు ఇవ్వటానికని చెప్పి వచ్చాను. ఆయన అడిగే కోరికలు పెద్ద కోరికలేం కాదు, చాలా గవర్నమెంట్ దిగొస్తే తప్పకుండా చేయగలరు. బీసీల కోసం ఒక 1000 ఎకరాలు అమరావతిలో ఇవ్వమని చెప్పి, అలాగే బీసీల కోసం రిజర్వేషన్ అని చెప్పి ఆయన 44% అడిగారు. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఎంతవరకు అవుతుంది అనేది గవర్నమెంట్ కొంచెం దిగొచ్చి దాని గురించి ఆలోచించి బీసీల కోసం రిజర్వేషన్ అనేది కేటాయించాలి. అలాగే బీసీల కోసం సమానమైన ఉద్యోగ అవకాశాలు, కార్పొరేషన్లో బీసీల కోసం ఫండ్స్, ఇవన్నీ ఆయన అడిగే డిమాండ్లు. పెద్ద ఎక్సెసివ్ కాదు, గవర్నమెంట్ దిగొస్తే తప్పకుండా చేయగలరు. ఒకసారి దిగొచ్చి, ఎందుకంటే ఆయన ఇవాటికి 3వ రోజు అయింది, ఆయన హెల్త్ కూడా బాగోట్లేదు. దయచేసి గవర్నమెంట్ దిగొచ్చి డిమాండ్స్లో అట్లీస్ట్ కొంచెం నెగోషియేట్ చేయడానికన్నా ఎవరన్నా పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బీసీల కోసం ఆయన చేసే ఈ పోరాటానికి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను, ఆయన వెంటే ఉంటాను. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారిని చాలా గౌరవిస్తారు, ఆయన గురించి బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఆయనలాగానే మా నాన్నగారు లాగానే రామచంద్ర యాదవ్ గారు కూడా పేదవాళ్ళ కోసం బీసీల కోసం పోరాడుతున్నారు. నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఆయన ఆశయాలు నెరవేరుతాయని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దీక్ష చేస్తుంటే ఇప్పటివరకు గవర్నమెంట్ తరపు నుంచి ఎవరో వచ్చి మాట్లాడకపోవడం సిగ్గుసేటుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే వారు అడిగినవి కూడా పెద్ద కోరికలేం కాదు. 2,30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ రాజధానిలో ఒక 1000 ఎకరాలు బీసీ ఐక్యవేదిక తరఫున కేటాయించమని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి. రెండోది రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నారు. 2. మూడోది రిజర్వేషన్లో బీసీలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో కొన్ని కాబట్టి కొన్ని అయినా సరే గవర్నమెంట్ వచ్చి ఏదో విధంగా సంప్రదించి ఈ ఆమరణ నిరాహార దీక్షని విరమింప చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా అధికారంలో రాదు. ఈ మూటి మైనారిటీస్, ఈ 4టిని కూడా దూరం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఆ పరిస్థితులు రాకముందే వచ్చి రామచంద్ర అన్న గారిని పలకరించి ఆయన అడిగినటువంటి కోరికల్లో కొన్నన్నా నెరవేరిస్తే ఈ గవర్నమెంట్కి కొంచెం వెయిట్ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.